Hi everyone, welcome to Commerce Study Guide. So my name is Venkatesh. ఈ రోజు వీడియోలో మనము కాంట్రా వోచర్ ఎంట్రీ అనేది చూద్దాం. కాంట్రా వోచర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలి, విత్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ది మీనింగ్ ఆఫ్ ది కాంట్రా వోచర్. కాంట్రా వోచర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ది కాంట్రా ఎంట్రీ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాంట్రా ఎంట్రీ రిఫర్స్ టు ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్. కాంట్రా ఎంట్రీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఒక ట్రాన్సాక్షన్స్లో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ వచ్చాయనుకోండి, దాన్ని కాంట్రా వోచర్స్ అంటాం. ఓకే, క్యాష్ బ్యాంక్ సంబంధించిన ఐటమ్స్ మన ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని కాంట్రా వోచర్గా మనం చూసుకోవాలి. ఈ ఒక జనరల్ ఎంట్రీ వచ్చినప్పుడు ఆ ఎంట్రీలో మనకి ఓన్లీ ఈ రెండు మాత్రమే, దట్ మీన్స్ క్యాష్ కానీ లేదా బ్యాంక్ కానీ లేదా క్యాష్ బ్యాంక్ రెండు కానీ కనిపించాయి అంటే మనం కాంట్రా వోచర్లో మాత్రమే ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇలా ఉంటాయి ఇక్కడ. ద ఫాలోయింగ్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ది కాంట్రా ట్రాన్సాక్షన్స్. సిమిలర్ ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, తర్వాత బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ ఉంటుంది, లేదా బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, లేదా క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు మనం కాంట్రా వోచర్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఒకసారి చూద్దాం. క్యాష్ డిపాజిట్ ఇన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉందనుకోండి. దీని యొక్క జనరల్ ఎంట్రీ ఏమవుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీని యొక్క జనరల్ ఎంట్రీ ఏమవుతుంది, క్యాష్ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ బ్యాంక్ అన్నాం అనుకోండి. ఇక్కడ జనరల్ ఎంట్రీ ఏమవుతుంది, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. ఇలా మనకి కాంబినేషన్గా మనకి ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ ఇలా వచ్చినప్పుడు దీంట్లో చూడండి, ఏ ఎంట్రీలో చూసినప్పుడు కూడా మీకు బ్యాంకు లేదా క్యాష్ రిపీట్ అయింది. ఈ థర్డ్ ట్రాన్సాక్షన్ అంటే రెండు బ్యాంక్స్ వచ్చాయి. మనకి కొన్ని సందర్భాల్లో రెండు క్యాష్ కూడా రావచ్చు. బట్ మనకి ఇది చాలా రేర్ సిచ్యువేషన్, రెండు క్యాష్లు రావడం. అందుకే ఎగ్జాంపుల్ తీసుకోలేదు నేను. కానీ మనకి బ్యాంక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రెండు బ్యాంకులు వచ్చే అవకాశం ఉంది, లేదా క్యాష్ లేదా బ్యాంక్ లేదా క్యాష్ వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ కాంట్రా వోచర్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క షార్ట్కట్ కీ ఏంటి, కాంట్రా వోచర్ యొక్క షార్ట్కట్ కీ వచ్చేసి F4. ఓకే, F4 ఈజ్ ఎ షార్ట్కట్ కీ ఫర్ కాంట్రా వోచర్. ఇప్పుడు మనము టాలీలో దీన్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ద జనరల్ ఎంట్రీ ఇక్కడ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మొదటగా మనం ఈ కాంట్రా వోచర్ ఎంట్రీ చేసే ముందు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేయాలి. ట్రాన్సాక్షన్ ఏముంది, క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి బ్యాంక్ ఉంది, అదేవిధంగా క్యాష్ ఉంది. జనరల్ ఎంట్రీలో మనకి ఏమేమి వస్తున్నాయి, బ్యాంక్ క్యాష్ రెండే వస్తున్నాయి. కాబట్టి ఇది మనకి కాంట్రా వోచర్ అని మనం డిసైడ్ కావాలి. కాంట్రా వోచర్ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏ లెడ్జెస్ క్రియేట్ చేయాలో మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ క్యాష్ అకౌంట్ అనేది మనకి టాలీలో ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఓన్లీ మనం క్రియేట్ చేయబడిన అకౌంట్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అనేది మాత్రమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. మనకు తెలుసు లెడ్జర్ క్రియేషన్లో మనం ఆల్రెడీ ప్రీవియస్లో లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేయాలో చెప్పాం. ఈ వీడియోలో కూడా ఒకసారి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకసారి క్రియేట్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకి ముందుగా అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళండి. టాలీలో అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో లెడ్జర్ క్రియేషన్లో సింగిల్ లెడ్జర్ క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఆప్షన్కి వెళ్తున్నాను. దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి, దాని యొక్క నేమ్ ఇవ్వండి, అకౌంట్ యొక్క నేమ్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అలా క్రియేట్ చేసింది. నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ అలియాస్ ఏం అవసరం లేదు. ఇక్కడ అండర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఏ లెడ్జర్ క్రియేట్ చేసినా మనకి అండర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అండర్ గ్రూప్లో ఏమి ఇస్తామంటే ఇది బ్యాంక్ అకౌంట్ కాబట్టి నార్మల్ సేవింగ్ బ్యాంక్ అనుకొని మనం ఏమి ఇస్తామంటే బ్యాంక్ అకౌంట్స్ అని ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అది ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఒకవేళ బ్యాంక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఇచ్చేసేయండి. లేకపోతే జస్ట్ లీవ్ ఇట్స్ విడిచిపెట్టేసేయండి. సింపుల్గా ఇవన్నీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసేసుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోండి, లేకపోతే లీవ్ ఇట్. ఓకే, సింపుల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ నేమ్ ఇవ్వండి, అదేవిధంగా అండర్ గ్రూప్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. తర్వాత సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తూ వచ్చేసి సేవ్ అనండి. ఈ విధంగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం వౌచర్ పోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటి చూడండి. వౌచర్ పోస్టింగ్ ఏ విధంగా చేస్తాం. వౌచర్ పోస్టింగ్ చేయడానికి ఇక్కడ ఏం చేయాలి, అకౌంటింగ్ వౌచర్స్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ వౌచర్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వౌచర్స్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకి వౌచర్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో F4 కాంట్రా వౌచర్, F5 పేమెంట్, ఇలా మనకి అన్ని రకాల వౌచర్స్ అనేవి మనకి చూపిస్తున్నాయి. మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం కదా వౌచర్ టైప్స్లో. F4 యొక్క మనకి కాంట్రా వౌచర్ యొక్క షార్ట్కట్ ఏంటి, F4. F4 క్లిక్ చేస్తే మనకి కాంట్రా వౌచర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ F4 ప్రెస్ చేస్తున్నాను.
సో ఇది F4 ప్రెస్ చేయగానే కాంట్రా వోచర్ ఈ విధంగా ఓపెన్ అయింది. సో దీని యొక్క డిస్ప్లే చూడండి, ఇక్కడ మనకి వోచర్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డేట్ అనేది వస్తుంది, ఇక్కడ నేరేషన్ ఉంటుంది, ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమడుగుతుంది కాంట్రా వోచర్, సో క్రెడిట్ ఐటమ్ ఏంటి అని అడుగుతుంది. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డెబిట్ అండ్ వాట్ ఇస్ క్రెడిట్. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏది డెబిట్ అయింది, సో HDFC బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది, అదేవిధంగా క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటో అండర్స్టాండ్ అయిన తర్వాత ఈ వౌచర్ ఓపెనింగ్ అనేది చేసుకోవాలి. సో డెబిట్ అనేది HDFC బ్యాంక్, అదేవిధంగా క్రెడిట్ అనేది క్యాష్ అకౌంట్ అయింది కదా. సో సింపుల్గా మనము టాలీలోకి వచ్చేసాం. సో మనకి క్రెడిట్ ఏమైంది క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత అమౌంట్ 25,000. సో 25,000 అమౌంట్ ఎంటర్ చేయండి. సో నెగిటివ్, అసలు క్యాష్ నెగిటివ్ ఎందుకు చూపిస్తుందంటే మనకు అసలే బ్యాలెన్స్ లేదు కాబట్టి నెగిటివ్ చూపిస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో సింపుల్గా క్రెడిట్లో క్యాష్ తీసుకోండి, డెబిట్లో డెబిట్ ఏమైంది HDFC బ్యాంక్ కదా. సో సింపుల్గా HDFC బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా అమౌంట్ అనేది మనకి ఎంటర్ అయిపోయింది. సో సింపుల్గా మిగతా డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్, సో ఇవన్నీ సింపుల్గా ఎంటర్ చేస్తూ వెళ్ళండి. సో మనకి డినామినేషన్స్ ఏమైనా ఉంటే డినామినేషన్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి మనము ఏదైతే బ్యాంక్ స్లిప్ ఏదైతే ఎంటర్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మనం అమౌంట్ రాసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను స్కిప్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో నేరేషన్ ఏం రాస్తాం, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. బీయింగ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, ఈ విధంగా నేరేషన్ రాయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి క్యాష్ బ్యాలెన్స్ అనేది రెడ్లో చూపిస్తుంది, అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది బ్లాక్లో చూపిస్తుంది. సో దీనికి ఏంటంటే సో నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు రెడ్ కలర్లో చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి బ్లాక్ కలర్లో చూపిస్తుంది. సో ఈ విధంగా మనము కాంట్రా వోచర్ అనేది సింపుల్గా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేరేషన్ రాసిన తర్వాత సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ అనండి. ఓకే, యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ అయిపోతుంది. రైట్, సో ఐఎమ్ ప్రెసింగ్ యాక్సెప్ట్. సో ఈ విధంగా మనకి కాంట్రా వోచర్ అనేది సేవ్ అయింది. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాంట్రా వోచర్ అనేది ఓకే. సో ఇక్కడ క్రెడిట్ డెబిట్ అనే విషయాలు అడుగుతుంది. దీంట్లో జస్ట్ క్యాష్ అండ్ HDFC మనకి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. క్యాష్ బ్యాంకులైనా బ్యాంకులైనా క్యాష్ ఇటువంటివి మాత్రమే ఈ యొక్క వోచర్లో వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా మనం క్రెడిట్ అకౌంట్ ఏదైందో చూసుకోవాలి, డెబిట్ ఏదైందో చూసుకోవాలి, దాన్ని చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అది ఉంది నేరేషన్ కూడా రాయండి. ఓకే, సో ఈ విధంగా మనం కాంట్రా వోచర్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మొదటి ట్రాన్సాక్షన్ చూసాం. సో రెండో ట్రాన్సాక్షన్ ఒకసారి చూద్దాం. సో రెండో ట్రాన్సాక్షన్ ఏందో చూద్దాం. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్ అకౌంట్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్. సో ఇక్కడ జనరల్ ఎంట్రీ ఏమవుతుంది, సో క్యాష్ విత్డ్రా చేసాం కాబట్టి క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు HDFC బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఎంత అమౌంట్ 10,000 రూపీస్. సో ఇక్కడ సో మనం జనరల్ ఎంట్రీ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. క్యాష్ అకౌంట్ ఉంది, అదేవిధంగా HDFC బ్యాంక్ ఉంది. ఓకే, సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ది కాంట్రా వోచర్. ఎందుకు అంటే క్యాష్ వచ్చింది, అదేవిధంగా బ్యాంక్ వచ్చింది, అంటే ఒక ట్రాన్సాక్షన్లో క్యాష్ లేదా బ్యాంకు అది రిపీట్ అయ్యాయి కాబట్టి సో మనం ఖచ్చితంగా ఇది కాంట్రా వోచర్గా చెప్పవచ్చు. సో దాని తర్వాత మనం ఏం డిసైడ్ కావాలి, ఏ లెజర్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో క్యాష్ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసిన లెజర్, అంటే ఇది ప్రీ డిఫైన్ లెజర్ కాబట్టి దీన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా HDFC బ్యాంక్ లెజర్ క్రియేట్ చేయాలా, లేదు, ఎందుకంటే ఆల్రెడీ పైన మనం క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి HDFC బ్యాంక్ అకౌంట్ అనేది మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే టాలీలో యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఒక్కసారి క్రియేట్ చేసిన లెజర్ని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్లోనే HDFC బ్యాంక్ యొక్క లెజర్ క్రియేట్ చేసాం. సో కాబట్టి సెకండ్ ట్రాన్సాక్షన్లో మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఈ వోచర్ని కూడా మనం ఒకసారి కాంట్రా వోచర్లో పోస్ట్ చేద్దాం. సో క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయింది. ఓకే రైట్. సో సెకండ్ వోచర్ అమ్మ కాంట్రా వోచర్లో మనం రెండో వోచర్ ఎంటర్ చేస్తున్నాం. ఇంతకుముందు వోచర్ నెంబర్ 1 ఉంది కదా, ఇప్పుడు రెండోది కాబట్టి వోచర్ నెంబర్ 2 అని ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది, సో ట్రాన్సాక్షన్లో చూడండి. సో క్రెడిట్ ఏమైంది, సో క్రెడిట్ ఈజ్ HDFC బ్యాంక్, డెబిట్ ఈజ్ క్యాష్ అకౌంట్. ఓకే, సో సింపుల్గా చూడండి. సో క్రెడిట్ ఏమైంది మనకి బ్యాంక్ అకౌంట్ అయింది. ఓకే, సో క్రెడిట్ ఈజ్ బ్యాంక్ అకౌంట్, HDFC బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్ 10,000. ఓకే, అదేవిధంగా ఇవన్నీ సింపుల్గా స్కిప్ చేసేసేయండి. సో డెబిట్ ఏమైంది క్యాష్ అకౌంట్, ఎందుకంటే క్యాష్ వస్తుంది కదా రైట్. సో 10,000. సో సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసేయాలండి. సో ఇక్కడ నేరేషన్ ఏంటి, బీయింగ్ క్యాష్ విత్డ్రా, అంతే కదా, విత్డ్రా చేసినట్టే కదా, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఈ విధంగా మనము
రెండవ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది, క్రెడిట్ ట్రాన్సాక్షన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం, డెబిట్ ట్రాన్సాక్షన్లో క్యాష్ తీసుకున్నాం. సో ఈ విధంగా నేరేషన్ ఎంటర్ చేసాం, అమౌంట్ కూడా ఇచ్చేసాం. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అడుగుతుంది, యాక్సెప్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే రైట్. సో ఈ విధంగా కాంట్రా వోచర్ మనం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం పేమెంట్ వోచర్స్, అదేవిధంగా రిసిప్ట్ వోచర్స్ అనేవి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.